ఓం శాంతి. ఈరోజు దీదీ కోసం అనుభవాలు. भ्राता जगदीश चंद्र जी जो इस ईश्वरीय विद्यालय के प्रमुख प्रवक्ता और ईश्वरीय साहित्य के प्रमुख रचनाकार थे। जगदीश चंद्र भाई जी ఎవరు అంటే అతను ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రముఖమైన ప్రవక్తగా ఉండేవారు. మరియు ఈశ్వరీయ సాహిత్యం అంటే లిటరేచర్ రచించినటువంటి ప్రముఖ రచనాకారుడు జగదీష్ భాయ్. दीदी जी के बारे में इस प्रकार लिखते हैं. जगदीश भाई जी दीदी కోసం ఈ మాటలు రాస్తున్నారు कि दीदी मनमोहिनी जी का दैहिक जन्म हैदराबाद सिंध के एक जाने माने धनाढ्य कुल में हुआ था. अतः उन्हें धन से प्राप्त होने वाले सभी सांसारिक सुख उपलब्ध थे, किंतु वे मानसिक रूप से असंतुष्ट थी. दीदी मनमोहिनी गारू వారి దైహికమైన జన్మ సింధ్ హైదరాబాద్లో ఒక ప్రసిద్ధి చెందినటువంటి ధనిక కులంలో జరిగింది. ఆమెకు ధనంతో లభించే సాంసారిక ప్రాపంచిక సుఖాలన్నీ లభించి ఉన్నాయి ఇంటిలో, ధనవంతులై ఉన్న కారణంగా. కానీ మానసిక రూపంలో అసంతుష్టంగానే ఉండేవారు ఆమె. उसका एक कारण ये था कि उनकी लौकिक माता युवा अवस्था में पति के देह त्याग के कारण बहुत अशांत रहती थी. ఆ అసంతృప్తి కారణం ఏముండేదంటే వాళ్ళ లౌకిక తల్లి యువ అవస్థలోనే పతి దేహం వదిలిన కారణంగా, అంటే దీది వాళ్ళ నాన్నగారు శరీరం వదిలిన కారణంగా వాళ్ళ అమ్మగారు చాలా అశాంతితో ఉండేవారు. वे स्वयं अपने अनुभव से भी जानती थी कि इस संसार में कोई भी ऐसा व्यक्ति नहीं है जिसे सर्वांगीण एवं स्थायी सुख तथा शांति प्राप्त हो. వాళ్ళ అమ్మగారు ఎదురుగా ఉన్న అశాంతి యొక్క పరిస్థితియే కాదు, స్వయంలో కూడా అనుభవంతో ఆమె తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా సర్వాంగీణ సుఖం లేదా స్థిరమైన సుఖము శాంతి పొందిన వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో అని అనుభవం దీదిలో ఉండేది. గీతా और భాగవత్ కే విశేష ప్రేమ, గీత మరి భాగవతం పట్ల విశేషమైన ప్రేమ ఎలా ఉండేది దీదీకి. दीदी मनमोहिनी जी को बाल्य अवस्था से ही सत्संग में रुचि तथा गीता से विशेष प्रेम था. मनमोहिनी दीदी గారికి బాల్యవస్థ నుండి సత్సంగాల వైపు ఇంట్రెస్ట్ మరియు గీత వినడం పైన విశేషమైన ప్రేమ ఉండేది. वे श्रीमद् भगवत गीता भी పడా और सुना करती थी. ఆమె శ్రీమద్ భగవద్గీత కూడా చదువుకోవడం మరియు వినడం అనేది చేస్తూ ఉండేవారు. भागवत में गोपियों के प्रसंग में ये पढ़कर कि वे भगवान के प्रेम में अपनी सुध बुध खो बैठती थी, दीदी के मन में ये भाव उत्पन्न होता था कि मेरे लौकिक पिता ने नाम तो मेरा
गोपी रखा है, परंतु काश श्रीमद् भागवत में जिन गोपियों का वर्णन है, मैं भी उनमें से एक होती. భాగవతంలో గోపికల ప్రసంగం చదివేటప్పుడు భగవంతుని ప్రేమలో తన స్మృతిని తను కోల్పోయి మునిగిపోతూ ఉండేవారు భగవంతుని యొక్క ప్రేమలో. దీని మనసులో ఈ భావన ఉత్పన్నమవుతూ ఉండేది. మా లౌకిక నాన్నగారు నాకు గోపి అని పేరు పెట్టారు, కానీ శ్రీమద్ భాగవతంలో ఏదైతే గోపికల వర్ణన జరుగుతుందో నేను కూడా వాళ్ళలో ఒక గోపి, నిజంగా నేను నా పేరు గోపి కదా, నేను కూడా అలాంటి గోపిక అయి ఉంటే బాగున్ను కృష్ణుడితో పాటు అని ఆలోచించేవారు భాగవతం చదివేటప్పుడు. श्रीमद् भगवद गीता की जो प्रति वे पढ़ा करती थी, उनमें गीता के महात्म्य वर्णन में लिखा था कि प्राचीन काल में अमुक अमुक व्यक्ति जब गीता सुनाया करते थे तो उनके सुनाने के स्थान के द्वार के सामने गुजरता हुआ कोई भी व्यक्ति वहां रुके बिना नहीं रह सकता था. శ్రీమద్ భగవద్గీతలో ఆమె ఏదైతే చదువుతూ ఉండేవారో అందులో ఒక చోట గీత యొక్క మహత్యం వర్ణన అని ఉంది. అదేంటంటే అందులో ఏముందంటే, ప్రాచీన కాలంలో ప్రత్యేకంగా ఏ వ్యక్తి అయినా ఎప్పుడైతే గీత పట్టుకొని వినిపించేవారో వాళ్ళు ఎదురుగా వాళ్ళ ద్వారం, సపోజ్ ఈ గదిలో కూర్చొని గీత చదువుతున్నారు అనుకోండి, ఆ బయట ద్వారం ముందు నుండి ఎవరైనా వెళ్ళిపోతూ ఆ ధ్వని చెవిలో పడగానే ఆగకుండా, కొద్దిసేపైనా ఆగకుండా వెళ్ళలేరు. ఆ వస్తున్న ధ్వని ఏ వ్యక్తినైనా అక్కడ ఆపేస్తుంది. అంత మహత్వం గీతలో ఉంది అని వర్ణన ఉందంట. హర్ पथिक एक चुंबक के आकर्षण की न्यायी आध्यात्मिक आकर्षण से खींचा हुआ वहां खड़ा हो जाता. అక్కడ తోవల వెళ్తున్న ఎవరైనా గీతా గీతా పఠనం జరుగుతున్న ద్వారం దగ్గరే ఒక అయస్కాంతానికి ఆకర్షింపబడినట్టు ఆకర్షితులై ఆధ్యాత్మిక ఆకర్షణతో అక్కడ నిలబడిపోతారు. ఆకర్షితులై అంత ఉన్నతమైన శాస్త్రం గీత అని వర్ణన ఉండేది అంట. वो आवश्यक काम होने पर भी उस गीता सुनने के चाव को ना मिटा सकता. అవసరమైన పని మీద వెళ్తూ కూడా ఆ తోవల వెళ్తూ ఉంటే ఇక్కడ గీత చదువుతున్నారని వినిపించగానే గీత వినాలి అనే కోరికను పక్కకు తీయలేరు. వద్దనుకున్నా కూడా గీత వినాలి అనేట ఆసక్తి కలుగుతుంది. అటువంటిది గీతా శాస్త్రం. గీత యొక్క వర్ణనలో అంత శక్తి ఉంది, అంత మహత్వం ఉందని చెప్పేవారు. ఇస్ మహాత్మ్యం కో పढ़कर दीदी जी के मन में विचार आता था कि क्या मेरे जीवन काल में मुझे कोई ऐसा गीता सुनाने वाला मिलेगा. ఈ మహత్యాన్ని చదువుకొని దీదీజీ మనసులో ఆలోచన వస్తూ ఉండేదంట, ఏంటి నా జీవిత కాలంలో కూడా నా ఎదురుగా ఇలా గీత వినిపించేవారు ఎవరైనా దొరుకుతారా అంటే వింటున్న వాళ్ళు ఆకర్షితులైపోయేలా. వినడం లేదు కానీ అటువైపు వెళ్తూ కూడా ఆకర్షింపబడాలి. అంత శక్తిశాలిగా గీత వినిపించే వాళ్ళు ఎవరైనా నాకు దొరుకుతారా అని ఆలోచించేవారంట. గీతలో గీత యొక్క మహత్యం యొక్క వర్ణన జరుగుతున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు అలా ఆలోచించేవారంట, నాకు అలా గీత వినిపించే వాళ్ళు దొరికితే బాగున్నాని. ఉనికి ఏ కామనాయి और भावनाएं शुभ और
शील युक्ति और आखिर उनके पूर्ण होने का समय आ गया। ఆమెలో ఉన్న ఈ కామనలు మరియు భావనలు శుభముగా శీలయుక్తంగా ఉండేవి. ఆఖరికి ఆమె యొక్క కోరిక పూర్తయ్యే సమయం కూడా వచ్చేసింది. जिस सच्चे गीता ज्ञानदाता की उन्हीं खोज थी वो उन्हें मिल गया. उनके लौकिक माताजी को किसी ने बताया कि दादा लेकराज प्रतिदिन अपने निवास स्थान पर ऐसे प्रभावशाली एवं मधुर रीति से गीता सुनाते कि बस मन उसी में रम जाता है और जीवन विधि अथवा संस्कार में परिवर्तन के शुभ लक्षण प्रकट होने लगते हैं. వాళ్ళ లౌకిక మాతాజీకి వాళ్ళ లౌకిక అమ్మగారికి ఎవరో చెప్పారు, దాదా లేక్ రాజ్ ఇంటిలో రోజు ప్రభావశాలిగా చాలా మధురమైన రీతిలో గీత వినిపిస్తూ ఉంటారు. బస్ అక్కడ గీత వినే వాళ్ళ మనస్సు రమింపబడుతుంది మరియు జీవితం యొక్క విధి లేదా సంస్కారాల్లో పరివర్తన యొక్క శుభ లక్షణాలు ప్రకటితమవుతాయి అక్కడ వింటూనే అని ఇలా ఎవరో చెప్పారు దీదీ వాళ్ళ అమ్మగారికి. దీదీజీకి లౌకిక మాత వా జ్ఞాన్ సున్నే గయి. అది విని దీదీ వాళ్ళ లౌకిక అమ్మగారు అక్కడ జ్ఞానం వినడానికి వెళ్ళారు బాబా యొక్క సత్సంగంలో. पति के देहांत के कारण उनके मन में वैराग्य तो था ही, अतः अब उन्हें ज्ञान की सुगंधी प्रभु स्मृति का आधार एक उच्च लक्ष्य के लिए पुरुषार्थ करने की राह तथा उससे होने वाला हर्ष एवं आनंद भी प्राप्त हुआ. पति దేహం వదిలిన కారణంగా ఆమె మనసులో వైరాగ్యం ముందు నుండి ఉంది. దీది వాళ్ళ అమ్మగారి మనసులో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక దాంతో పాటు వైరాగ్యంతో పాటు ఇంకా జ్ఞానం యొక్క సుగంధము, ప్రభు స్మృతి యొక్క ఆధారము, ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం పురుషార్థం చేసే మార్గము లభించి వీటి ద్వారా ఒక హర్షిత స్థితి आनंदम కూడా లభించింది ఆమెకి ఇక్కడ. इसके बाद शीघ्र ही दीदी जी भी, जिनका लौकिक नाम गोपी था, गीता ज्ञान की प्यास और प्रभु मिलन की आश लिए वहाँ गई. वहाँ उन्होंने देखा कि दादा लेकराज, जिनका बाद में दिव्य नाम ब्रह्मा बाबा अथवा प्रजापिता ब्रह्मा प्रसिद्ध हुआ, उनके मुखमंडल से पवित्रता का तेज और रूहानियत के प्राप्त होने वाली शांति की क्रांति तथा दिव्यता की चांदनी बरस रही थी. తర్వాత వెంటనే దీదీజీ కూడా, ఎవరి పేరైతే గోపి అని చెప్పుకున్నాము లౌకిక పేరు, గీతా జ్ఞానం యొక్క దాహము, ప్రభు మిలనం యొక్క ఆశ తీసుకొని వాళ్ళ అమ్మగారితో ఆమె కూడా సత్సంగానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చాక ఏం చూశారు దీది అంటే, దాదా లేక్ రాజ్ ఎవరికైతే శివ్ బాబా దివ్యమైన నామం ఇచ్చారు, బ్రహ్మ బాబా ప్రజాపిత బ్రహ్మ అని, అతని ముఖమండలంలో పవిత్రత యొక్క ప్రకాశం మరియు పవిత్రత యొక్క తేజస్సు మరియు ఆత్మిక స్థితితో లభించే శాంతి యొక్క క్రాంతి, అటువంటి దివ్యత చంద్రుని వెన్నెల్లాగా కురుస్తుంది అని అనుభవం అయింది దీదీకి బాబాను చూసాక. उनकी वाणी में एक अद्वितीय मिठास, ओज और रस था, जिससे सुनने वालों के मन को जहाँ शांति मिलती थी वहीं उनमें क्रांति भी आती थी. అతని యొక్క వాణిలో ఒక అద్వితీయమైనటువంటి తీపి, మధురత, శక్తి మరియు ఒక రసం అనేది నిండి ఉన్న అనుభవం అయ్యేది వినేవారికి.
మనస్సు యొక్క శాంతి లభించేది, దాంతోపాటు ఒక క్రాంతి, ఒక పరివర్తన కూడా వారిలో వస్తూ ఉండేది. అలా ఉండేది బాబా ధ్వని. बाबा की वाणी सुनने वाले पर ऐसा असर पड़ता था कि जो मनोविकार पहले उससे अपनी बेड़ियों में जकड़े हुए थे, वो उन्हें तोड़ फेंकने के लिए केवल कृत संकल्प ही नहीं होता था, बल्कि ज्ञान और योग की हथौड़ी और छीनी से चूर चूर कर देता था. బాబా వాణి వినేవారిపైన ఎంత ప్రభావం పడేది, ఎలాంటి ప్రభావం పడేది అంటే, ఇంతవరకు ఏదైతే మనోవికారాల యొక్క బేడీలలో చిక్కుకొని ఉండేవారో వాటిని తెంచుకునేటటువంటి సంకల్పం రావడమే కాదు, కానీ జ్ఞానం మరియు యోగం యొక్క సుత్తితో, సేనతో ముక్కలు చేసి మనోవికారాల్ని తెంచుకునేవారు, మనోవికారాన్ని దూరం చేసుకునేవారు. అంటే బాబా ఎదురుగా సత్సంగంలో ఎవరైనా వెళ్ళి ఆ గీతా జ్ఞానం విన్నారు బాబా నోటి నుండి అంటే వాళ్ళ మనోవికారాలు పారిపోయేవి. అలా ఉండేది బాబా వాణి. దీదీజీ బి ఉస్సే ప్రభావిత్ హుయే బినా నా రह सके. దీదీజీ కూడా అలాంటి ప్రభావం అనుభవం చేయకుండా ఉండలేకపోయారు, ప్రభావితం అవనే అయ్యారు దీదీ కూడా. उन्हें ऐसा लगा कि जिस सच्चे गीता ज्ञान दाता की उन्हें खोज थी, अब वो उन्हें मिल गया है. ఆమెకు ఎలా అనిపించిందంటే, సత్యమైన గీతా జ్ఞాన దాత కోసం ఏదైతే తపన ఉండేదో అలా వినిపించేవారు నాకు కావాలి అని, ఇప్పుడు అటువంటి వారు దొరికేస్తారు దీదీకి. అత బాబాని అప్ని ప్రవచనों में जिन्हें अलौकिक भाषा में मुरली कहा जाता है, पूर्ण पवित्रता का व्रत लेने के लिए जो घोषणा की, उसके उत्तर में दीदी जी ने अन्य अनेकों की तरह इस महान व्रत को सहर्ष स्वीकार किया. అంతేకాదు బాబా ప్రవచనాలలో, ఆ ప్రవచనాలకి అలౌకిక భాష బాబా మురళి అని పెట్టారు. ఆ మురళిలో పూర్తి పవిత్రత వ్రతం తీసుకోవటం కోసం ఘోషణ చేశారు బాబా. దీదీజీ ఇతర అనేక మంది వ్రతాన్ని ఎలా తీసుకున్నారో వారితో పాటు దీదీజీ కూడా ఈ మహాన్ వ్రతాన్ని సహర్షంగా స్వీకరించారు. నేను ఈ పవిత్రత యొక్క వ్రతం తీసుకుంటాను, బాబా చెప్పారు నేను చేస్తాను అని. उन्होंने ये मन में ठान लिया कि ब्रह्मचर्य व्रत के पालन के लिए वे संसार का सामना करने के लिए सिर पर पहाड़ टह जाने की तरह कष्टों का और सब प्रकार की कठिनाइयों का सामना करेगी. ఆమె మనస్సులో ఇది దృఢ సంకల్పం చేసేసుకున్నారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాలన చేయడం కోసం ప్రపంచాన్ని అంతా కూడా ఎదుర్కోవాల్సి వచ్చినా, తల మీద పర్వతం లాంటి కష్టాలు వచ్చి పడినా ఆ కష్టాలని కూడా ఎదుర్కొంటాను, కానీ పవిత్రంగా ఉంటాను అని అంటే పట్టుదల పట్టారు. यहाँ तक कि यदि उनका शरीर भी चला जाए तो उसकी भी बलि देंगी, परंतु वे इस व्रत से नहीं टलेगी. ఎంతలా పట్టుపట్టారంటే, పట్టుదల పెట్టుకున్నారంటే దీదీజీ, ఈ శరీరం పోయినా అంటే ప్రాణం పోయినా కానీ, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా బలి ఇచ్చేస్తాను ఈ శరీరాన్ని, కానీ ఈ వ్రతం నుండి మాత్రం నేను తప్పిపోను. ఏదైతే ప్రతిజ్ఞ చేసుకున్నాను, పవిత్రత వ్రతం నుండి, పవిత్రత ప్రతిజ్ఞ నుండి తప్పుకోను, నేను నిలబడే తీరుతాను అని ఒక సంకల్పం చేసుకున్నారు దీదీజీ. संघर्ष और संग्राम का सामना. दीदी जी के पवित्रता के महाव्रत के कारण उनका कड़ा विरोध हुआ. దీదీజీ పవిత్రత యొక్క మహావ్రతం తీసుకున్న కారణంగా ఆమెకు చాలా కఠినమైన విరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
उनके निकटतम संबंधियों ने इस सत्संग एवं संगठन का हर प्रकार से कड़ा विरोध भी किया और दीदी जी पर कई प्रकार के बंधन लगाए गए, परंतु वो उनकी वीरता, उनके संकल्प की दृढ़ता, उनके निश्चय की अचलता और उनके पुरुषार्थ की तीव्रता का द्योतक है कि आज से लगभग 70 वर्ष पहले के जमाने में जब हिंदू समाज में नारी अत्यंत अबला स्थिति में होती थी, तब भी एक ऊंचे आदर्श को सामने रखकर उन्होंने सब विरोध सहन किए, परंतु प्रभु प्रेम से और पवित्रता के नियम से वे एक पल भी पीछे नहीं हटे। ఆమెకు దగ్గర సంబంధికులైన వాళ్ళే ఈ సత్సంగంలో సంఘటనలో అన్ని రకాలుగా కఠినమైన విరోధం చూపించడం మొదలుపెట్టారు. దీదీ పైన ఎన్నో రకాల బంధన పెట్టారు దగ్గర సంబంధికులు. కానీ ఆమె యొక్క వీరత, ఆమె సంకల్పం యొక్క దృఢత, ఆమెలో ఉన్న నిశ్చయం యొక్క అచంచలత మరియు ఆమె పురుషార్థం యొక్క తీవ్రత ఎలా ఉంది అంటే, ఈ రోజు నుండి 70 సంవత్సరాల పూర్వం కాలానికి వెళ్ళి ఆలోచిస్తే హిందూ సమాజంలో నారి అతి అబల స్థితిలో ఉండేది. పురుషుడు ఇలా చెప్తే ఎలా నడవాల్సిందని. అటువంటి రోజుల్లో కూడా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని ఎదురుగా ఉంచుకొని ఆమె విరోధాలన్నింటినీ కూడా సహించారు. విఘ్నాలన్నింటినీ సహిస్తూ కూడా ప్రభు ప్రేమతో మరియు పవిత్రత యొక్క నియమం విషయంలోని ఆమె ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ పవిత్రత యొక్క ప్రతిజ్ఞ నుండి వెనకాడలేదు. हम भारत देश की वीरांगनाओं की वीर गाथाएं पढ़ते हैं और झांसी की रानी जैसी सेनानियों के निर्भीक संग्राम के ऐतिहासिक चंदबद्ध उल्लेख भी पढ़ते हैं, परंतु दीदी जी के आध्यात्मिक संग्राम की गाथा वीरता के दृष्टिकोण से किसी से भी कम नहीं है. బాబా చెప్తున్నారు, మనం భారతదేశం యొక్క వీరాంగనిలో యొక్క వీర కథలు చదువుతూ ఉంటాము. జగదీష్ భాయ్ చెప్తున్నారు, వీర కథలు చదువుతాము. ఝాన్సీ ప్రాంతానికి రాణి, ఝాన్సీ రాణి ఇలా సైనికుల మాదిరిగా నిర్భీకంగా, నిర్భయంగా సంగ్రామం చేసినటువంటి, యుద్ధం చేసినటువంటి చారిత్రక ఉల్లేఖాలు ఎన్నో మనం చదువుకుంటూ ఉంటాం చరిత్రలో. ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వారి వీరత్వాన్ని, వీరాంగనిల స్టోరీస్ చదువుకుంటూ ఉంటాము. కానీ దీదీజీ ఆధ్యాత్మిక సంగ్రామం యొక్క వీరత యొక్క దృష్టికోణంతో చూసినట్లయితే ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఎవరెవరి చరిత్రలు మనం చదివేమో ఎవరికి తక్కువ కారు వాళ్ళతో పోల్చుకుంటే. దీది అంతా సాహసి అయి ముందుకు వచ్చారు, సాహసించి వేసే విఘ్నాలను ఎదుర్కొని పోరాడి నిలబడ్డారు ఆధ్యాత్మిక మార్గంలో. ईश्वरीय विश्वविद्यालय में प्रारंभ से ही एक मुख्य सेवाधारी, ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రారంభంలోనే ముఖ్య సేవాదారిగా నిలబడ్డారు. सन 1937 में जब बाबा ने इस ईश्वरीय विश्वविद्यालय की स्थापना की और उसके लिए कन्याओं माताओं का एक ट्रस्ट बनाया और अपनी सारी चल एवं अचल संपत्ति उन कन्याओं माताओं को समर्पित की, तब दीदी मनमोहिनी जी भी उस ट्रस्ट की एक विशेष सदस्य थी. 1937లో ఎప్పుడైతే బాబా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారో మరియు కన్యలు మాతలకు ఒక ట్రస్ట్ తయారు చేశారు ఈ విశ్వవిద్యాలయం నడవడం కోసం. ఆ ట్రస్ట్ పేరున బ్రహ్మ బాబా తన చల అచల సంపద అంతా కన్యలు మాతల పేరున సమర్పితం చేసేసారు. కన్యలు మాతల పేరున
ఒక ట్రస్ట్ తయారు చేసి ఆ ట్రస్ట్కి సమర్పితం చేశారు. అప్పుడు దీది మన్మోహిని గారు కూడా ఆ ట్రస్ట్లో, బాబా తయారు చేసిన ట్రస్ట్లో ఒక విశేషమైన మెంబర్గా ఉండేవారు. तब से ही बाबा ने उन्हें कन्याओं माताओं के विभाग से संबंधित अनेक कार्यों के लिए जिम्मेवार ठहराया था. ఏ రోజు యజ్ఞంలో ఒక ట్రస్ట్ మెంబర్ అయ్యారో ఆ రోజు నుండి కూడా బాబా ఆమెకు కన్యలు మాతల విభాగానికి సంబంధించిన అనేక కార్యక్రమాల యొక్క బాధ్యత అప్పగించారు. और वे यज्ञ माता सरस्वती जी के विशेष परामर्शक भी नियुक्त की गई थी क्योंकि उनमें तदानुकूल प्रतिभा थी. అంతేకాదు యజ్ఞమాత సరస్వతి మమ్మకు రైట్ హ్యాండ్గా ఉంటూ విశేషంగా మమ్మతో పాటు సహయోగిగా సలహాలు ఇస్తూ ఉండే స్థానం ఇచ్చారు దీదీకి. ఎందుకంటే దీదీలో అంటే అప్పటి పరిస్థితుల్ని అనుకూలంగా తీసుకొని నిర్ణయాలు తీసుకునే ఒక ప్రతిభ ఉండేది దీదీలో. అందుకే మమ్మకు రైట్ హ్యాండ్గా సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండేవారు దీది. प्रशासन अभियंता. देश विभाजन के बाद सन 1951 में इस ईश्वरीय विश्वविद्यालय को सिंध में स्थानांतरित करने के लिए व्यवस्था करनी थी. तब बाबा ने दीदी जी को ही इस कार्य के लिए भेजा था. दीदी जी ने ही पूछताछ करते करते इसके लिए माउंट आबू को चुना था. कराची से स्थानांतरित करते समय దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇండియా విభజన జరిగాక 1951వ సంవత్సరంలో ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని సింధ్ హైదరాబాద్ నుండి అంటే సింధ్ ప్రాంతం నుండి మార్చటానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. కరాచీ, సింధ్ హైదరాబాద్ నుండి కరాచీ నుండి ఇటు మార్చటానికి ఇండియాలోకి. అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది కదా, మరి ఆ ఏరియా బాబా ఏదైతే బట్టి పెట్టారో కరాచీలో అంతా చేశారో సంస్థ ఏర్పడిందో అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయే కారణంగా ఇండియాలోకి ఏర్పాటు చేసుకోవటానికి మొదలుపెట్టారు, ఇండియాలోకి షిఫ్ట్ అవ్వడానికి. అప్పుడు బాబా దీదీనే నియమించారు ఆ కార్యం కోసం. ఏదైనా జాగా వెతకాలి, అక్కడికి అందరం షిఫ్ట్ అవ్వాలి అని. దీదీజీ వాళ్ళ లౌకిక ఇంటికి వెళ్ళారు. ఆ విషయంలోని వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, వెళ్ళి అందరినీ అడుగుతూ వాళ్ళ లౌకికం వాళ్ళ సహాయం కూడా తీసుకుని, చరిత్రలో ఏం చెప్తారంటే గంగేశ్వరానంద స్వామీజీ అని వాళ్ళ తమ్ముడు ఒక గురువు దగ్గర వెళ్తూ ఉండేవారు. దీదీని ఆ గురువు దగ్గర తీసుకెళ్లారంట. అతను గురువుగారిని అడిగితే అంటే చాలా వెతికారు, పూనా ఎక్కడెక్కడో వెళ్ళి, కానీ ఒక్కసారి ఆ గురువు దగ్గర కూడా తీసుకెళ్తే మాట్లాడదుగానే తీసుకెళ్తే దీది ఆ గురువుగారితో విషయం అంతా చెప్తే ఆయన చెప్పారు, ఆ భూమికి బాగుంటుందేమో, మీరు తపస్వి మూర్తులు కదా, అక్కడ ఎంతోమంది ప్రాచీన కాలంలో ఋషిమునులు తపస్సు చేశారు అని ఆయన చెప్పితే అప్పుడు దీది వెళ్ళి చూడడము. ఆబులో కొన్ని రాజుల యొక్క గెస్ట్ హౌస్లు ఉండేవి. ధోల్పూర్ రాజా యొక్క గెస్ట్ హౌస్, భరత్పూర్ రాజా యొక్క గెస్ట్ హౌస్, ఇవన్నీ చూసి మౌంట్ ఆబూ స్థానాన్ని సెలెక్ట్ చేశారు. దీది ఈ నిర్ణయం తీసుకున్నారు. మౌంట్ ఆబూ అంటే బాబాకి చెప్తే బాబా నిర్ణయం తీసుకున్నారు, కానీ దానికి ఆధారం మెయిన్ దీది అయ్యారు. జ్ఞానమూర్తి, గుణమూర్తి, యోగమూర్తి और వాత్సల్య మూర్తిగా ఉండేవారు. ఇతనా హీ नहीं, దీదీ में అనేక గుణ थे. దీదీలో అనేక గుణాలు ఉండేవి. सबसे पहली बात तो ये है कि वे एक नियमित విద్యార్థి थे. అన్నింటికన్నా ముందు ఉన్న విశేషత ఏంటంటే దీదీలో ఒక నియమిత విద్యార్థిగా ఉండేవారు, రెగ్యులర్ స్టూడెంట్గా.
सन 1937 से लेकर सन 1983 की वेला तक शायद ही कभी भी बाबा की ज्ञान मुरली के श्रवण अथवा संगठित ज्ञान अध्ययन में अनुपस्थिति हुई होगी. 1937 నుండి తీసుకొని 1983 వరకు నడిచిన ఆమె అలౌకిక జీవితంలో బాబా యొక్క జ్ఞాన మురళి వినడము, సంఘటిత రూపంలో వచ్చి జ్ఞానము అధ్యయనం చేయడము ఆమె ఒక నియమంగా ఉండేది. ఆమె జీవితంలో ఎప్పుడో ఏదో కారణం ఉండి ఏదో టైంలో మిస్ అయ్యారేమో కానీ మిస్ అవ్వడం మేము చూడలేదు అని చెప్తున్నారు జగదీష్. సంఘటనలో వచ్చి క్లాస్లో కూర్చొని వినాలి, నేను బాబాకు సిన్సియర్ స్టూడెంట్ అని ధ్యాసలో ఉండేవారు అన్నమాట. ఇప్పుడు दीदी सभी ने उन्हें नित्य प्रातः नोटबुक व पेन का क्लास में प्रयोग करते हुए देखा था. అందరూ చూశారు మమ్మ యొక్క స్టూడెంట్ లైఫ్ని, దీది యొక్క మమ్మ కాదు దీది యొక్క స్టూడెంట్ లైఫ్ని చూశారు. రోజు కూడా నోట్బుక్ పెన్ను పట్టుకొని క్లాస్లో వచ్చి కూర్చొని రాసుకోవటం మురళి, అది కూడా ముందు వచ్చి కూర్చునేవారు. वे सुनते समय कुछ ज्ञान बिंदुओं को लिख डालती और बाद में दिन भर में मिलने वाले ज्ञान अभिलाषियों को सुनाती रहती. ఆమె ముందు లైన్లో కూర్చొని క్లాస్లోని బాబా మురళి చెప్తుంటే జ్ఞాన బిందువులు ఆ డైరీలో రాసుకునేవారు. తర్వాత రోజంతా ఆమెను కలవడానికి వచ్చిన వారు జ్ఞానము యొక్క అభిలాష ఎవరిలో ఉండేదో వారికి ఈ జ్ఞానము అంటే డైరీలో నోట్ చేసుకున్న వినిపిస్తూ ఉండేవారు. इस प्रकार 72 वर्ष की आयु में भी वे एक नित्य नियमित विद्यार्थी थी. ఈ రకంగా 72 సంవత్సరాల వయస్సు దీది శరీరం వదిలేటప్పటికీ 72 సంవత్సరాల వయస్సు వచ్చినా కూడా నిత్యము నియమిత విద్యార్థిగా ఉండేవారు, రెగ్యులర్ స్టూడెంట్గా. जितना ही वे ज्ञानोपार्जन में तत्पर थी उतना ही वे योगाभ्यास में भी तीव्र वेगी थी. ఎంతైతే జ్ఞాన ఉపార్జన చేయడంలో తత్పరురాలై ఉండేవారో దీది, అంతే యోగాభ్యాసంలో కూడా తీవ్ర వేగం ఉండేది దీది. वे नित्य प्रातः स्नान कर 4 बजे सामूहिक योग में न केवल उपस्थित होती बल्कि अधिकतर मौन अभ्यास में सबके सम्मुख योग मूर्ति के रूप में योग सचेतक होती. నిత్యము ఉదయాన్నే స్నానం చేసేసి 4 గంటల కల్లా సామూహిక యోగంలో కూర్చునేవారు. అంతేకాదు ఎక్కువ మౌనం యొక్క అభ్యాసంలో ఉదయమే అందరెదురుగా మౌనంగా ఉండే ఒక యోగ మూర్తి యొక్క రూపంలో యోగం పైన అటెన్షన్ కలిగించు. అంటే దీదీని చూస్తే అందరూ గల యోగ్యత్వం అయిపోవాలి, అలా ఉండేవారు దీది. संस्कार परिवर्तन की सेवा में दक्ष. इसके अतिरिक्त वे एक स्नेहमयी आध्यात्मिक वरिष्ठ शिक्षिका भी थी. ఒక రెగ్యులర్ స్టూడెంట్ నియమిత విద్యార్థిగానే కాకుండా ఒక స్నేహమయి ఆధ్యాత్మిక शिक्षिका కూడా ఉండేవారు. दूसरों को ज्ञान गुण और योग के मार्ग पर लाने का उनका तरीका निराला था. ఇతరులను జ్ఞానము గుణాలు మరియు యోగ మార్గంలో తీసుకొచ్చే విధానం ఏదైతే ఉపయోగించేవారో దీది అతీతంగానే ఉండేది, ఇతరులని జ్ఞానం వైపు లాగడం. वे प्रेम के प्रभाव से संपर्क में आने वालों के जीवन में सहज परिवर्तन लाने में दक्ष थी. ఆమె ప్రేమ యొక్క ప్రభావంతో సంపర్కంలో వచ్చే వారి జీవితంలో సహజంగా పరివర్తన తీసుకురావటంలో యోగ్యురాలుగా ఉండేవారు. అటువంటి दक्षता ఉండేది ఆమెలో. कोई उनसे मिलने आता, वे ईश्वरीय विश्वविद्यालय की ओर से छपी एक डायरी जिसमें ज्ञान और योग से संबंधित कुछ चित्र भी होते हैं और हर पृष्ठ पर कोई महावाक्य भी उन्हें भेंट के रूप में देती. ఎవరో దీదీతో కలవడానికి వచ్చిన ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వైపు నుండి ప్రింటింగ్ అయినటువంటి ఒక డైరీ, ఆ డైరీలో జ్ఞాన యోగాలకు సంబంధించి కొన్ని చిత్రాలు ఉంటాయి, మధ్య మధ్యలో ఫోటో అంటే రూల్ పేజెస్ ఉంటాయి రాసుకోవడానికి డైరీ.
మధ్య మధ్యలో చిత్రాలు ఉంటాయన్నమాట, ఫోటో. తర్వాత స్లోగన్స్ ఉంటాయి దానిపైన కింద అన్నమాట, పైన కానీ కింద కానీ. అలాంటి ఒక డైరీ సౌగాత్గా గిఫ్ట్గా ఇచ్చేవారు కలవడానికి వచ్చేవారికి. जब वो ले लेता तब उसे कहती इसका कोई पृष्ठ खोलिए. ఎప్పుడైతే ఆ డైరీ వాళ్ళు చేత్తో తీసుకుంటారో దీది నుండి, దీది అనేవారంట ఒక పేజ్ ఏదైనా ఓపెన్ చెయ్యండి డైరీలో అని. ఓ ఏక్ బచ్చేకి న్యాయి माँ के जैसा दुलार पाकर हंसता मुस्कुराता డైరీ కా कोई పన్నా खोल देता. ఒక చిన్న పిల్లల్లా అమ్మ పాలనలో ఉన్నట్టు వాళ్ళు దీది చెప్పగానే నవ్వుతూ డైరీ ఓపెన్ చేసేవారంట ఎవరైనా దీది ఎదురుగా డైరీ సోగా తీసుకుని. తబ్ వేకేతి పడో ఇస్మి క్యా లీకా హై, వెంటనే దీది అనేవారంట ఓపెన్ చేసావు కదా ఇప్పుడు పేజ్, దాన్ని ఏ రాసిందో చదువు అనేవారంట. స్లోగన్స్ ఉండేవి అందులోని. ఓ ఉసే ఝూమ్తే ఝూమ్తే ప్రేమ్ నిమగ్న హోకర్ పడలేతా, వాళ్ళు వెంటనే చాలా ఆనందంతో ఊగుతూ ప్రేమ నిమగ్నమే ఆ స్లోగన్ చదివి వినిపించేవారంట దీదీకి, నేను ఓపెన్ చేసిన పేజ్లో ఇది ఉంది అని. తబ్ దీదీ కేతి ఏ హే తుమ్హారే లియే గ్రంథ్ సాహెబ్ కా వచన్, ఠీకే. వెంటనే దీది అనేవారంటే ఇది గ్రంథ్ సాహెబ్, అంటే సిక్కుల గ్రంథం, గ్రంథ సాహెబ్ అంటారు, దాని నుండి వచ్చిన ఒక వచనం, వరదానం నీకు ఇది అనేవారంట దీది. సరేనా అనేవారంట. ఓ ఉత్తర్ దేతా జీ హా ఈతో బహుత్ అచ్చా, వెంటనే వాళ్ళు అనేవారు అవును దీది ఇది చాలా బాగుంది అనేవారంట. ఏ మహావాక్యతో మేరీ లియేతో అచ్చి డైరీ హే, ఈ మహావాక్యాలు నాకు సంబంధించినవి, ఇది మంచి డైరీ ఇచ్చారు నాకు అనేవారంట. దీదీజీ ప్రత్యుత్తర్ మీకైతే అచ్చి లగ్తే హై నా ఇసే ధారణ కన్నా, వెంటనే దీది అనేవారంటే ఇష్టపడుతుంది కదా మీకు ఇది స్లోగన్స్ ఇలాంటివి చదివి, కాబట్టి రోజు డైరీ మీరు రాసుకోండి, వీటిలో ఉన్న డైరీ ఓపెన్ చేసినప్పుడు దీనిలో ఉన్న పాయింట్స్ చదవండి, స్లోగన్స్, వీటిని ధారణ చెయ్యండి అనేవారంట. ये शिव बाबा की तरफ से आपके लिए सौगात है, प्रतिदिन एक पन्ना खोल लेना और उस शिक्षा को धारण करने का पुरुषार्थ करना और फिर रात्रि को इसमें अपनी अवस्था का चार्ट लिखना, फिर देखना जीवन में कितना परिवर्तन आता है. దీది అనేవారంట రోజు ఒక పేజ్ ఓపెన్ చేసి చూసుకోండి, దానిలో ఏమొచ్చిందో స్లోగాను ఆ రోజంతా ధారణ చెయ్యండి, పురుషార్థం చెయ్యండి దానికోసం. రాత్రి అది ఎంతవరకు చేయగలిగాను చెక్ చేసుకొని చార్ట్ రాయండి, చూడండి అప్పుడు మీ జీవితంలో ఎంత పరివర్తన వస్తుందో అని దీది అనేవారంట అలా. सच कहती हूँ बहुत ఆనంద్ ఆయేగా క్యూంకి ఈ ఈశ్వరీ మహావాక్య దీది అనేవారని నిజంగా నేను చెప్తున్నాను, మీరు ఇలా చేస్తే మీకు చాలా ఆనందం వస్తుంది, ఎందుకంటే ఇవి ఈశ్వరీయ మహావాక్యాలు ఇందులో ఉన్నవి అనేవారంట దీది. इस प्रकार उनकी सौगात जीवन को लोहे से सोना बना देती और वो भी సుగంధిత్. ఈ రకంగా ఈ సౌగాత్ దీది ఏదైతే ఇచ్చేవారో వాళ్ళకి ఆ సౌగాత్ అందుకొని వారి జీవితం ఇనుము నుండి బంగారంగా తయారు చేసేస్తుంది, అలాంటి సౌగాత్ ఇచ్చేవారు దీది. అది కూడా ఎంతో సుగంధితమైనటువంటి స్థితి తయారు చేసేస్తుంది. గోయా వే ప్రేమ और ईश्वरी नियम की ओर मनुष्य का जीवन मोड़ देती, ప్రేమ మరియు ఈశ్వరీ నియమం వైపు మానవుల జీవితాన్ని మలచేవారు ఈ విధంగా దీదీజీ. वास्तव में देखा जाए तो दूसरों पर उनके कहने का प्रभाव इसलिए पड़ता था क्योंकि वे पहले स्वयं उसे अपने जीवन में लाती थी. వాస్తవానికి ఇతరుల పైన ఆమె మాటల యొక్క ప్రభావం ఎందుకు పడేది అంటే దీది యొక్క మాటల ప్రభావం, ఎందుకంటే ముందు తన జీవితంలో తెచ్చేవారు ప్రతి విషయాన్ని దీది, తాను ప్రాక్టికల్గా చేసేవారు ప్రతి శిక్షణ దారంలో, తర్వాత ఇతరులకి చెప్పేవారు, అందుకే ప్రభావం పడేది దీది మాటలు. మేము నాన్నలో వచ్చినప్పుడు కూడా మాకు ఆ డైరీ మొన్నటి వరకు శాంతివన్ తయారయ్యే ముందు వరకు అలాంటి డైరీలు సౌగాత్గా దొరికేవి అనమాట మాకు. డైరీ ఉండేది ఒకటి, పెన్నులో కూడా స్లోగన్స్, మీరు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా చాలా రోజులు అది ఇలా టిక్ టిక్ నొక్కుతారు, కృష్ణుడు బొమ్మ లక్ష్మీనారాయణ వస్తుంది, స్లోగన్స్ వస్తుంటాయి, మనం నొక్కుతుంటే స్లోగన్స్ మారుతాయి. ఆ పెన్ ఒకటి విశేషంగా అనిపించేవి, సౌగాత్ ఇచ్చేవారు అప్పుడు పెన్ను డైరీ. తర్వాత ఆ పెన్ను డైరీ మాకు వద్దు అంటే దానికి ఆప్షన్ కూడా పెట్టేవారు, ఇలా రౌండ్గా ప్లేట్స్ ఉండేవి, గోల్డ్ కలర్ ప్లేట్స్, దాని మీద బ్లూ కలరు రెడ్ కలర్లో పెయింటింగ్తో రాసి ఉండే కమ్ బోలో ధీరే బోలో అని ఒకటి, ఇంకా పవిత్ర బనో రాజయోగి బనో అని
ఇలాగ రకరకాల స్లోగన్స్‌తో ఉండేవి ప్లేట్స్. దానికి ఒక చైన్ ఉంటదనమాట ఆ ప్లేట్‌కి. రౌండ్‌గా సన్ మోడల్‌లోని ప్లేట్ ఉంటది. ఆ ప్లేట్ మీద గోల్డ్ కలర్ ప్లేట్ మీద లెటర్స్‌తో స్లోగన్ ఉంటది. దానికో చైన్ ఉంటది. అది తెచ్చి గోడకు తగిలించేవాళ్ళం ఇళ్ళల్లో అనమాట. చాలా అందంగా ఉండేవి. బుక్ తీసుకోము అంటే స్లోగన్ ఇచ్చేవారనమాట. మేము చిన్న పిల్లలం గదా! పిల్లలకైతే కంపల్సరీ బుక్కే ఇచ్చేవారు డైరీ. పెద్దవాళ్ళకి స్లోగన్స్ ఇచ్చేవారనమాట. అంటే ఒకే ఫ్యామిలీ నుండి అందరూ ఎళ్తే, అందరి ఇంట్లో ఒకటే ఉండడం కాకుండా అలా వేరు వేరు అయ్యేలాగా. ఇప్పుడు అవన్నీ జ్ఞానయుక్తమైన ఇంకా సౌగాతులు లేవనుకోండి. శాంతివన్ తయారయ్యాక నుండి అంతా చేంజ్ వచ్చిందది. ఇది దీది పెట్టినటువంటి నియమమే ఇలాంటి సౌగాతి ఇవ్వడం అనేది. परखने की शक्तिशाली शक्ति పరిశీలించే శక్తిశాలి శక్తి ఉండే दीदीలో दीदी जी में किसी व्यक्ति को परखने की शक्ति बड़ी शक्तिशाली थी जैसे धन्वंतरी वैद्य व्यक्ति की नब्ज से उसके रोग को जान लेता था वैसे ही संपर्क में आने वाले व्यक्ति को दीदी जी चेहरे हाव भाव अथवा कल्प अल्प वार्ता से तुरंत ही जानकर उसकी आध्यात्मिक समस्या का निदान कर देती थी और उसे ठीक हल सुझाती थी ఏ వ్యక్తినైనా పరిశీలించే శక్తి చాలా శక్తివంతంగా ఉండేది దీదిలో. ఎలాగైతే చెప్తారు కదా ధన్వంతరి అనే వైద్యుడు వ్యక్తిని నాడి చూడగానే వాళ్ళ రోగాన్ని పట్టేసేవాడు అని, అలా దీది కూడా ఆమె సంపర్కంలో ఎవరు వచ్చినా ఆ వ్యక్తి యొక్క ముఖము, హావభావాలు మరియు అల్ప సమయంలో జరిగే వార్తాలాపనతోనే వారిని పసికట్టగలిగేవారు దీది. వారి ఆధ్యాత్మిక సమస్యలను నివారణ చేసేవారు, వారికి సరైన సలహాలు ఇచ్చేవారు. अपनी इस विशेषता के कारण उन्होंने सैकड़ों हजारों व्यक्तियों को पवित्रता एवं योग के मार्ग पर मार्गदर्शन दिया, आगे बढ़ाया, उनका काया पलट लिया और उन्हें ऐसा प्रेरित किया कि अनेक अनेक कन्याओं और माताओं ने अपना जीवन ईश्वरीय सेवा तत्व लोक कल्याणार्थ समर्पित कर दिया. తన యొక్క ఈ విశేషత కారణంగా అంటే వాళ్ళు దేనికోసం వచ్చారు, ఏం ఆశిస్తున్నారు, ఏంటి పరిశీలించేసేవారు, పసికట్టేవారు కదా. ఈ కారణంగా వందల వేల వ్యక్తులలో పవిత్రత యొక్క ఉత్సాహం కలిగించి యోగ మార్గంలో మార్గదర్శనం ఇచ్చారు, పవిత్రత యొక్క జీవితంలో ముందుకు నడిపించారు, వారి కాయ పరివర్తన చేసేసారు దీది, మరి తనువును కూడా. ఇలా ప్రేరణ ఇచ్చేవారు దీది. అనేక కన్యలు మాతలు కూడా వారి జీవితాన్ని ఈశ్వరీయ సేవల సమర్పణ చేశారు, లోక కళ్యాణార్థం సమర్పితం చేశారు వారి జీవితాన్ని. దీది యొక్క ఈ విశేషత కారణంగానే వాళ్ళ స్థితి ఏంటి పసిగట్టి దానికి తగిన సలహాలు ఇచ్చి ప్రేరణ ఇచ్చి అలా ముందుకి తీసుకొచ్చేవారు. దానివల్లే చాలామంది ఆ రోజుల్లో సమర్పణ అయ్యారు. एक कुशल पत्र लेखिका भी थी. संक्षेप में ही पत्र एवं प्रश्नोत्तर द्वारा सोई हुए को जगा देती. మంచి కుశలమైన పత్ర లేఖకిగా కూడా ఉండేవారు. అప్పుడు ఉత్తరాలే కదా, మేము జ్ఞానంలో వచ్చినప్పుడు కూడా ఉత్తరాలే ఉండేవి, ఉత్తరాలు రాసుకునేవారు ఏదైనా ప్రోగ్రాము విషయము తెలియచేయాలన్నా. ఇప్పుడు మొబైల్లో వచ్చాక అస్సలు పోయే ఉత్తరాలు, ల్యాండ్లైనే అందరూ ఎక్కువ యూజ్ చేశాక పోయింది, ఇంకా మొబైల్ వచ్చాక అస్సలు పోయింది. కానీ అప్పుడు ఉత్తరాలు ఉండేవి. కుశలమైన కళ, ఉత్తరాలు రాసే కళ ఉండేది దీదిలో. అంటే చాలా షార్ట్గా రాసేవారు ఉత్తరాల్లోని మ్యాటర్. తర్వాత జ్ఞానం యొక్క ప్రశ్న జవాబులు కూడా ఉండేవి దీది రాసే ఉత్తరంలో. దాంతో నిద్రావస్థలో ఉన్న వాళ్ళు కూడా మేల్కునేవారు ఆ ఉత్తరాలు చదివి. అథవా మాయసే घायल हुए मन को राहत देकर పునర్జీవన్ देने का महान कार्य करते. ఆ ఉత్తరాలు రాయడం వల్ల దీది చేసే పని ఏంటి, దెబ్బ తగిలి గాయపడి ఉన్న మనస్సులకు కూడా ఒక మార్గం చూపించి మళ్ళీ పునరుజ్జీవితం ఇచ్చేంత మహాన్ కార్యం చేసేవారు ఉత్తరాల ద్వారా దీదీజీ. అతక్ సేవాదారిగా ఎలా ఉండేవారు చెప్తున్నారు. వే ప్రారంభ సే హీ
कर्मठ थे। उन्होंने इस ईश्वरीय विश्वविद्यालय में अथक होकर सेवा की और अपना तन मन धन पूर्ण रूपेण जन जागृति में लगा दिया। ప్రారంభం నుండే కర్మ చేసే అంటే హార్డ్ వర్క్ చేసే గుణం దీదిలో ఉండేది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో అలసట లేకుండా సేవ చేశారు. తన మన ధనాలతో పూర్తిగా జన జాగృతి సేవల తన మన ధనాలు పెట్టారు दीदी। वृद्धावस्था में भी उन्होंने ईश्वरीय सेवार्थ आसाम से आबू तक, कश्मीर से कन्याकुमारी तक और कोलकाता से కచ్ తక్ దేశ్ కా భ్రమణ్ కియా। ఆమె వృద్ధావస్థలో ఉన్నప్పుడు కూడా ఈ ఈశ్వరీయ సేవ కోసం అస్సాం నుండి అటు ఆబు వరకు, ఇటు అస్సాం నుండి అటు ఆబు వరకు, కాశ్మీర్ నుండి అటు కన్యాకుమారి వరకు, మరియు కోల్కతా నుండి కచ్ వరకు. కచ్ అంటే గుజరాత్లో ఉంది, అది బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్ అది కచ్. కోల్కతా నుండి కచ్ వరకు देश भ्रमण చేశారు వృద్ధావస్థలో కూడా. इतना ही नहीं, विदेश में भी वे इस श्रेष्ठ कर्तव्य के लिए गई. అంతేకాదు విదేశాలలో కూడా ఈ శ్రేష్ఠ కర్తవ్యం కోసం వెళ్ళేవారు అంత వయసులో కూడా. अपनी 72 वर्ष की आयु में भी वे मधुबन में पधारे हुए हजारों आगंतुकों को सुख सुविधा देने तथा ज्ञान की गहराई में ले जाने और मातृत्व वात्सल्य से सींचने में दिन रात लगे रहती. 72 వయసులో కూడా ఆమె మధుబన్లో వచ్చేటటువంటి అనేక మందికి సుఖ సౌకర్యాలు ఇవ్వడము మరియు జ్ఞానం యొక్క లోతుల్లో తీసుకెళ్ళడం, వాళ్ళకి క్లాసెస్ చేయించి మరియు మాతృత్వ వాత్సల్యంతో పాలన ఇవ్వడము, రాత్రి బవల్ని సేవలో నిమగ్నమై ఉండేవారు దీది. వచ్చేవాళ్ళు అందరికీ సుఖ సౌకర్యాలు అందిస్తూ, భోజనం దగ్గర లోటు రాకూడదు, నివాసం దగ్గర లోటు రాకూడదు, అకామిడేషన్ దగ్గర అన్ని గమనికి పెట్టి పాలన ఇచ్చేవారు అందరికీ దీదీజీ. मन की सच्चाई सफाई तथा अमृत वेले याद की यात्रा पर जोर. మనస్సు యొక్క సత్యత స్వచ్ఛత ఉండేది దీదీలో. అమృత వేళ స్మృతి యాత్ర పైన కూడా ప్రోత్సహించేవారు दीदी। प्रारंभ से ही बाह्य स्वच्छता और मन की सफाई, सच्चाई तथा स्वावलंबी जीवन पर विशेष बल देती थे दीदी। ప్రారంభం నుండే బాహ్య స్వచ్ఛత చాలా పాటించేవారు, బాహ్యంగా స్వచ్ఛత, దాంతోపాటు మనస్సు కూడా స్వచ్ఛంగా సత్యంగా ఉండేది దీది. తర్వాత ఆత్మ పరిజ్ఞానంతో కూడిన జీవితం దీది. వీటిపైన, ఈ విషయాలపైన, బాహ్య స్వచ్ఛత దీది అలా ఉండేవారు. ఇతరులకు కూడా ఈ విషయాల మీద బలాన్ని ఇస్తూ ఉండేవారు, ప్రోత్సహించేవారు. మనస్సు యొక్క సత్యత, స్వచ్ఛత, బాహ్య స్వచ్ఛత, తర్వాత ఆత్మ పరిజ్ఞానం కలిగి ఉండాలి అని. वे ईश्वरीय मार्ग पर सद्गुरु परमात्मा शिव की शिक्षाओं के प्रति फरमान बरदार व वफादार बने रहने के लिए हमेशा सीख देती थी. ఈ ఈశ్వరీయ మార్గంలో సద్గురు పరమాత్మ శివుడి యొక్క శిక్షణలు విని అతని పట్ల ఆజ్ఞాకారిగా, విశ్వాసపాత్రులుగా నడవాలని నేర్పించేవారు दीदी। नित्य ब्रह्म मुहूर्त अमृत वेले उठकर ईश्वरीय याद रूपी यात्रा करने की ताकीद करती थी. నిత్యము బ్రహ్మముహూర్తం అమృత వేళ లేచి ఈశ్వరీయ స్మృతి అనే యాత్ర చేయాలి అని ప్రోత్సహించేవారు. इस प्रकार नियम पूर्वक दिनचर्या का पालन करने के लिए वे विशेष ध्यान दिलाती. ఈ రకంగా నియమపూర్వకంగా దినచర్య పాలన చేయాలని విశేషంగా గమనిక కలిగిస్తూ ఉండేవారు दीदी। अतिरिक्त मुख्य प्रशासक का कर्तव्य कर सेवा केंद्र में वृद्धि. ఆమె అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా చేస్తూ సేవా కేంద్రాల్లో వృద్ధి ఎలా చేశారు. अपनी कुशाग्र बुद्धि, व्यक्तियों की परख, प्रेम मर्यादा पालन, नियमित विद्यार्थी जीवन तथा अथक सेवा के कारण वे एक कुशल प्रशासिका भी थी. తన యొక్క కుశాగ్ర బుద్ధి, ఇంకా వ్యక్తులను పరిశీలించే శక్తి, ప్రేమ, మర్యాదల పాలన, అలాగే రెగ్యులర్ స్టూడెంట్ లైఫ్, దీదిలో ఉన్న రెగ్యులర్ స్టూడెంట్గా ఉండే లైఫ్, తర్వాత అలసటి లేని సేవ, ఈ గుణాల కారణంగా ఒక కుశలమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా పనిచేశారు दीदी।
इसलिए सन 1951-52 से लेकर जब से ईश्वरीय सेवा प्रारंभ हुई सन 1961 तक वे कंट्रोलर अथवा प्रशासन अभियंता एवं नियंत्रक नियुक्त थी. అందువలన ఈ విశేషతల కారణంగానే 1951-52 ఆ టైంలో బయట సెంటర్స్ ఓపెన్ అయ్యాయి. మౌంట్ ఆబు ఒకటే కాకుండా వేరే ఊర్లలో కూడా సేవ ప్రారంభమైంది. అప్పుడు 1951-52, 51-52లో ఎప్పుడైతే ఈ విధంగా ఈశ్వరీయ సేవలు బయట ప్రారంభమయ్యాయో అప్పటి నుండి 1961 వరకు కూడా దీది ఈ యజ్ఞంలో ఒక కంట్రోలర్గా, అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా నియుక్తమై ఉండేవారు, నియమింపబడి పనిచేశారు దీది. మమ్మాకు వెనుక కూడా ఉండి కొన్ని సిస్టమ్స్ ఎన్నో తయారు చేస్తారు దీది, కొద్ది పద్ధతులు, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉంటే సిస్టమేటిక్గా జరుగుతుంది అని. और जनवरी सन 1969 में प्रजापिता ब्रह्मा के अव्यक्त होने के बाद इसकी मुख्य प्रशासिका दादी प्रकाशमन जी के साथ अतिरिक्त प्रशासिका के तौर पर सेवारत थी. తర్వాత జనవరి 1969లో ప్రజాపిత బ్రహ్మబాబా వ్యక్తమైన తర్వాత ముఖ్య ప్రశాసిక అయినటువంటి, అంటే ముఖ్య చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ మణి దాదితో పాటు దీదీ గారు అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా సేవలో ఉన్నారు 69 నుండి. ये एक बहुत महत्वपूर्ण बात है कि 14 वर्ष तक दादी और दीदी दोनों ने मिलकर इस प्रकार प्रशासन कार्य किया कि कभी भी उनमें मन मुटाव नहीं हुआ, ना कभी उन्होंने एक दूसरे की आलोचना की. ఇది చాలా గొప్ప విషయం, మనం చెప్పుకోవాల్సిన మహత్వపూర్ణమైన విషయం ఏంటంటే బ్రహ్మాబాబా వెళ్ళిపోయాక 69 నుండి 83 వరకు 14 సంవత్సరాలు ఈ కాలంలోని దీది దాదీకి సపోర్ట్గా ఉండేవారు కదా. ఈ 14 ఏళ్ళ అడ్మినిస్ట్రేషన్లోని దాది దీది ఇద్దరు కలిసి ఎంత చక్కటి అడ్మినిస్ట్రేషన్ కార్యం చేశారు అంటే ఎప్పుడు కూడా వారి మధ్య మనస్పర్ధలు వచ్చేవి కాదు. వారిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఒకరినొకరు విమర్శించుకునే విధానం ఉండేది కాదు. ఎప్పుడు ఒకరినొకరు విమర్శించేవారు కాదు. वे कहा भी करती थी कि हम दोनों के शरीर अलग अलग है परंतु ఆత్మ ఏకియా. వాళ్ళు అనేవారు కూడా, దీది అనేవారు కూడా, మేమిద్దరము శరీరాలు రెండు భిన్నం కానీ ఆత్మ ఒకటే మేమిద్దరము అనేవారంట దీది దాది. उनके इस मंतव्य और घनिष्ठ स्नेह को देखकर लोग दंग रह जाते हैं. इन दोनों के कुशल प्रशासन में परमपिता परमात्मा शिव के प्रशिक्षण एवं संरक्षण में ईश्वरीय विश्वविद्यालय ने दिन दुगनी और रात चौगनी उन्नति की जिसके फलस्वरूप सन 1983 से पहले ही इस ईश्वरीय विश्वविद्यालय के विश्व भर में लगभग 1150 सेवा केंद्र और उप सेवा केंद्र थे. ఆమె యొక్క ఈ యజ్ఞం పట్ల ఉన్నటువంటి స్నేహం చూసి మనుషులైతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం, దీది దాది మధ్య ఉన్న స్నేహం కూడా చూసి ఆశ్చర్యపోయేవారు అందరూ. ఈ విధంగా కుశలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేయడంలో పరంపిత పరమాత్మ శివుని యొక్క ప్రశిక్షణ సంరక్షణలో ఉంటూ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము దీది దాదీల విశేషతతో పాలనలో నడుస్తూ బాబా సంరక్షణలో ఈ విశ్వవిద్యాలయం రోజు రోజుకి ఉన్నతి పొందింది, ఉన్నతిలోకి వెళ్తూ వచ్చింది. దాని ఫలస్వరూపంగా ఏమైంది, దీది శరీరం వదిలే టైంకి 1983 కల్లా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క బ్రాంచెస్ 1150 సెంటర్లు సబ్ సెంటర్లు కలిపి 1150 తయారయ్యేది. ఇది ఉండగానే బ్రహ్మబాబా వెళ్ళేటప్పటికి ఒక 50 ఎన్నో ఉండేవేమో, చెప్పలేం, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అటువంటిది 1150 సెంటర్స్ అయిపోయి 83 కల్లా విదేశాల్లో కూడా తయారయ్యాయి. అంతకుముందు విదేశాల్లో లేవు.
दीदी जी कुछ वर्षों से ईश्वरीय याद रूपी यात्रा की रफ्तार तेज करने के लिए कहती थी और अपने हर प्रवचन में ये जरूर जताती थी कि अब घर जाना है. అయితే శరీరం వదలడానికి ముందు కొన్ని సంవత్సరాలు కొన్ని రోజుల నుండి ఈశ్వరీయ స్మృతి యాత్రను తీక్షణంగా చేసుకోమని ఎక్కువ చెప్పేవారు దీదీజీ. అలా ఉండేవారు కూడా. ప్రతి ప్రవచనంలో తప్పకుండా ఇది వినిపించేవారు దీది కొన్ని రోజుల క్రితం. ఇంకా శరీరం వదిలే దగ్గరలో ఉందనగా దీది ప్రవచనాలు ఎక్కువ ఇది వినిపించేవారు. అబ్బగారు జాన్నాయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనేది గుర్తుపెట్టుకోండి అని. इसलिए वे पुरानी बातों को भूल कर हल्का होने, दूसरों के अवगुण ना देख गुण देखने और नित्य निरंतर श्रीमत के अनुसार चलने की बात जरूर कहती थी. అందుకే ఆమె అనేవారు, ఇంటికి వెళ్ళిపోయేది ఉంది ఇప్పుడు దగ్గరలో కాబట్టి పాత విషయాలు మరిచి తేలికైపోండి, ఇతరుల అవగుణాలు చూడకుండా గుణాలని చూస్తూ గడపండి, ఉన్న కొద్ది రోజులు నిత్యము నిరంతరము శ్రీమతాన్ని అనుసరిస్తూ నడవండి అని తప్పకుండా ఈ మాటలు శిక్షణ ఇచ్చేవారు దీదీజీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి దగ్గరలో ఉంది అని. अपने देह त्याग से कुछ समय पहले जब वे थोड़े अस्वस्थ थी तो शिव बाबा ने कहा था कि वे पलंग पर नहीं बल्कि प्लानिंग में हैं और भोगना में नहीं बल्कि योजना में हैं. దేహత్యాగం చేయడానికి ముందు కొద్ది రోజుల ముందు ఎప్పుడైతే కొంచెం దీది ఆరోగ్యం బాగాలేదో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, బాబా చెప్పారంట ఆమె బెడ్ పైన లేరు కానీ ప్లానింగ్లో ఉన్నారు. బెడ్ని, మంచాన్ని హిందీలో పలంగ్ అంటారు. పలంగ పైన లేరు కానీ ప్లానింగ్లో ఉన్నారు. ఆమె మంచం మీద లేరు, ప్లానింగ్లో ఉన్నారు. భోగన అంటే కర్మభోగాన్ని అనుభవించడం లేదా ఆమె, కానీ యోజన అంటే ప్రణాళికలు తయారు చేయడంలో ఉన్నారు ఆమె. బెడ్ మీద ఉంటూ కూడా ప్రణాళికలు తయారు చేసే బిజీలో ఉన్నారు అన్నారంట బాబా. शिव बाबा इससे अधिक और स्पष्ट बता ही कैसे सकते थे. ఈ మాటల కన్నా ఇంకా ఎక్కువ స్పష్టత శివ బాబా ఎక్కడ చెప్తారు చెప్పండి? శరీరం వదిలేస్తారు అవన్నీ చెప్తారేంటి బాబా? చెప్పరు కదా. ఇంత మాత్రం అనేవారంట బాబా, ప్లానింగ్లో ఉన్నారు ఆమె అని. शिव बाबा ने ये भी बताया कि अब जो सती की पवित्र योग बल वाली सृष्टि की नींव पड़ेगी उसमें वे प्राथमिक पार्ट अदा करेंगे थे. शिव बाबा ఇది కూడా చెప్పేవారంట సందేశాల్లోని బాబా దీది కోసం చెప్పేటప్పుడు. ఇప్పుడు సతీకి పవిత్ర యోగ బలంతో ఉన్న సృష్టికి పునాది వేసే పాత్రలో పవిత్ర సృష్టి తయారు చేయటం, పవిత్రత ద్వారా సృష్టి తయారవ్వడం, యోగ బలంతో సృష్టి జరగటం అనే ఈ దీనిలో ప్రాథమిక పాత్ర అభినయిస్తారు దీదీజీ. ఫస్ట్ పాత్ర ఏమిది ఉంటుంది అని అనేవారంట బాబా. अतः यद्यपि इस ईश्वरीय विश्वविद्यालय के हर एक विद्यार्थी की वहाँ बहन और भाई का उनसे अमिट स्नेहता और है, फिर भी उन्होंने दीदी जी के अनुपम आध्यात्मिक उत्कर्ष को देखकर और उनके सराहनीय उज्जवल भविष्य को जानकर देह त्याग के इस वृत्तांत को शोक का अवसर नहीं माना बल्कि योग का अवसर मानते हुए पुरुषार्थ को और तीव्र करने की प्रेरणा ली. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉన్న ప్రతి స్టూడెంట్, అన్నయ్యలు, అక్కయ్యలు దీది యొక్క అటువంటి స్నేహము అనుభవం చేసి, దీది పైన స్నేహము ఉండేది అందరికీ ఇప్పుడు కూడా ఉంది. ఆ స్నేహం కారణంగా ఆధ్యాత్మిక ఉన్నతి చూసి దాది ద్వారా అటువంటి ఉన్నతి పొందిన అనుభవాలు పొందడం వలన మరి ఆమె యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుని కూడా శివబాబా మాటల్లో తెలుసుకోవటం వలన దీది దేహాన్ని త్యాగం చేశారు అని దేహాన్ని త్యాగం చేయడంతో అది శోకించవలసిన సమయం అని అనిపించలేదు ఎవరికి. ఏమనిపించింది? బుద్ధి యోగాన్ని ఇప్పుడు పెంచుకునే పురుషార్థం చెయ్యాలి, తీవ్రత రావాలి మన యోగాలనే ప్రేరణ లభించింది అందరికీ. దీది దేహత్యాగంతో ఏడుపు రాలేదు, తీవ్రత వచ్చింది పురుషార్థంలో, ఆ సంకల్పం వచ్చింది అందరిలో. ప్రశాసనిక కుశలత
दीदी जी के जीवन में अनेक दिव्य गुण अपने చరం ఉత్కర్ష పడితే దీది జీవితంలో అనేక దివ్య గుణాలు చాలా టాప్ లెవెల్లో ఉండేవి वे 72 वर्ष की आयु में भी आश्चर्यचकित कर देने वाली स्फूर्ति और चेतना के साथ काम करते थे 72 సంవత్సరాల వయసులో కూడా ఆశ్చర్యచకితంగా ఉండేలాగా అలాంటి స్ఫూర్తి ఉండేది ఆమె జీవితాన్ని చూస్తే ఎవరికైనా ఒక ప్రేరణ కలిగేలా ఒక చైతన్యంతో పనిచేసేవారు ఆ వయసులో కూడా దీదీజీ అలర్ట్గా ఉంటూ मधुबन में देश के कोने कोने से तथा विदेशों से हजारों व्यक्ति आते तो उनका कार्य उत्तरदायित्व इतना बढ़ जाता था कि एक अच्छे युवक व युवती के लिए भी संभालना कठिन था परंतु उन्होंने एक तो सारे व्यवस्था को दीदी जी के साथ मिलकर ऐसा बना रखा था दादी जी के साथ मिलकर ऐसा बना रखा था कि कार्य सुचारू रूप से झंझट और झपट के बिना चलता रहता था और दूसरे वे स्वयं कार्य प्रवाह से परिचित एवं सूचित रहती थी तथा ध्यान देती थी ఆమె 72 సంవత్సరాల వయసులో కూడా ఒక స్ఫూర్తిగా కనిపించేవారు అందరికీ చాలా అలర్ట్గా పని చేసేవారు మధుబన్లో దేశ విదేశాల నుండి మూలల నుండి ఎవరైతే వ్యక్తులు వచ్చేవారో వాళ్ళందరి పాలన ఇవ్వడము అంటే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం భోజనాలు రకరకాలు ఉంటాయి అటువంటి కార్యదాయిత్వం ఎంత పెరుగుతూ వచ్చిందంటే సెంటర్లు పెరుగుతున్న కొద్దీ ఆ మధుబన్లో ఉండే ఆ ప్రెజరు ఆ సౌకర్యాలు ఏర్పరిచి అందరినీ తృప్తిపరిచే ఆ డ్యూటీ ఒక యువ అవస్థలో ఉన్న వాళ్ళకి కూడా కష్టం బిజీగా ఉంటూ బ్యాలెన్స్ ఆ పనులు చేయడం అటువంటిది 72 ఏళ్ల వయసులో ఉన్న దీదీజీ అలసట లేకుండా దాదీతో కలిసి ఎలాంటి ఒక సిస్టమ్ తయారు చేశారంటే అక్కడ ఎంతమంది వచ్చిన కార్యక్రమం ఒక మంచి విధానంలో ఏ అలజడి ఏ సౌండ్ లేకుండా అన్ని కార్యక్రమాలు వాటికి అవి నడిచిపోయేలాగా టైం టు టైం అలాంటి ఒక ప్రణాళికలు దాదితో కలిసి తయారు చేసి ఆమెకు ఆల్రెడీ ప్లానింగ్ అంతా దీదీది ఉండడం వల్ల ప్రతి కార్యం ప్రతి డ్యూటీ అది జరుగుతుందా జరగట్లేదు ఎలా జరుగుతుంది అది కూడా కరెక్ట్గా నాలెడ్జ్ ఉండేది దీదీకి ఆ నాలెడ్జ్ ఉన్న కారణంగా గమనిక పెట్టేవారు అన్ని వ్యవహారాలు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదని చెప్పాలంటే దీదీ ఉన్న టైం నుండి ఒక సిస్టమ్ అనేది యజ్ఞంలో భోజనాలు అకామిడేషను పద్ధతి ట్రాఫిక్ కంట్రోల్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా తయారైపోయాయి అన్నమాట అనిపిస్తుంది వెళ్ళే వాళ్ళకి ఎవరు నడిపిస్తున్నారో తెలియదు అన్నీ టైం టు టైం జరుగుతాయి అలా దీదీ తయారు చేశారు प्रातः ही वे सारे मधुबन का एक बार भ्रमण कर लेती थी और भंडारी आदि में जहाँ कहीं भी उनके परामर्श की आवश्यकता हो वे राय दे आती थी ఉదయాన్నే మొత్తం మధుబన్లో ఒకసారి రౌండ్ వేసి వచ్చేవారంట దీది తర్వాత బండారాలో అంటే కిచెన్లో ఎక్కడెక్కడ ఆమె సలహాలు అవసరమో పరామర్శ అవసరమో అక్కడికి వెళ్ళి కలవడము చూడడము ప్రతి డిపార్ట్మెంట్ని సలహాలు ఇవ్వడము చేసేవారు దీది ఉనికి కార్య లేనేకి విధి भी ऐसी थी सभी उनसे संतुष्ट रहते थे ఇతరుల ద్వారా కార్యం తీసుకుని అంటే డ్యూటీ ఇచ్చి వాళ్ళ చేత చేయించే సేవ ఇచ్చి చేయించే విధి కూడా ఎలా ఉండేదంటే దీదిలో ఆమెతో అందరూ సంతుష్టంగా ఉండేవారు वे उनकी कठिनाइयों को भाप कर उन्हें वांछित हल देती थी और उनमें कठिनाइयों को पार करने के लिए ప్రేరణ భర్తీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న సేవలో ఉన్న వారికైనా వాళ్ళు అనుభవం చేస్తున్న కష్టాన్ని దీది అంచనా కట్టి వాళ్ళకి కావాల్సిన పరిష్కారం చూపిస్తూ ఉండేవారు దీది తర్వాత ఎదురయ్యే సేవలో ఎదురయ్యే కష్టాన్ని దాటి వెళ్ళాలి మనం అనే ఒక ప్రేరణ కూడా నింపేవారు దీది यही कारण है कि मधुबन में जो भी वरिष्ठ सरकारी अधिकारी आते या बड़े उद्योगों के व्यवस्थापक आते वे दीदी जी तथा दादी जी दोनों से मिलते समय ये अवश्य कहते कि यहाँ की व्यवस्था देखकर उन्हें बहुत अच्छा लगा है ఇటువంటి సిస్టంలో దీది నడిపించిన కారణంగానే మధుబన్లో ఎవరు ఒక పేరు పొందిన విఏపీస్ వచ్చినా అక్కడ చూసి దీది దాదీజీ ఇద్దరితో కలిసి తప్పకుండా ఈ మాట అంటారు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏర్పాట్లు
చాలా బాగున్నాయి, చాలా నచ్చింది మాకు అనేవారు. నా కోయి కోలాహల్, నా ఆహట్, నా తనావ్, నా కారీ కా టెహరావ్. ఎలాంటి అంటే సౌండు, జనాలు ఇంతమంది ఉన్నా గోల లేదు. ఎలాంటి ఏంటి అంటే అలజడి లేదు, ఎక్కడ టెన్షన్ లేదు, ఎక్కడ కార్యక్రమాలు ఆగిపోవటం అనేది లేదు, ఇంత డిసిప్లిన్గా నడుస్తుంది అని పొగిడేవారు వచ్చే విఐపీలు. శాంతి, परस्पर प्रेम तथा सेवा भाव से सुचारू कार्य देखकर सभी कहते थे कि प्रशासन सीखना हो तो इनसे सीखना चाहिए. శాంతి మరియు పరస్పర ప్రేమ మరియు సేవా భావంతో డిసిప్లిన్లో అన్నీ వెళ్ళిపోతూ ఉండేవి డిపార్ట్మెంట్స్. కాబట్టి ఇలాంటి అందరూ వచ్చే విఏపీలు అనేవారు అడ్మినిస్ట్రేషన్ చూడాలి అంటే ఇక్కడే నేర్చుకొని వెళ్ళాలి మనము అని. फरवरी 1983 में मधुबन में बड़ा सम्मेलन हुआ. तब दादी प्रकाशमणि जी और दीदी मनमोहिनी जी के संरक्षण में 3000 व्यक्तियों के ठहरने, भोजन करने तथा सब प्रकार के सहूलियतें मिलने का और साथ साथ सम्मेलन तथा योग आदि का कार्य शांतिपूर्ण चला कि अंतर्राष्ट्रीय ख्याति के लोगों ने भी इसकी प्रशंसा की. 1983లో మొట్టమొదటిసారి 1983 ఫిబ్రవరిలో మధుబన్లో పెద్ద సమ్మేళనం జరిగింది, కాన్ఫరెన్స్. అప్పుడు ఓం శాంతి భవన్ తయారై ఉంది, దానిలోనే మొదటిసారి కాన్ఫరెన్స్ జరిగిందనమాట. అప్పుడు దేశ విదేశాల నుండి విఐపీస్ వచ్చారు. దీదీ మరియు దాది ప్రకాష్ మణి గారు ఇద్దరు సంరక్షణలో 3000 మంది ఉండడానికి అకామిడేషను, భోజనాల ఏర్పాట్లు, 3000 మందికి 3 పూటలు. కాన్ఫరెన్స్ అంటే 3 రోజులు 4 రోజులు ఉంటుందన్నమాట, అన్ని రోజుల కోసం. ఆ వచ్చే విఏపీస్ కూడా అకామిడేషను, విఏపీస్ లాంటి వాళ్ళు మామూలు మన బాబా పరివారం కాదు, అలాంటి వాళ్ళకి సరిపోయినట్టు అకామిడేషను ఫెసిలిటీ ఇవ్వడం, భోజనాలు, వాళ్ళకి ఏం లోటుపాట్లు రాకుండా చూసుకోవడం, ఇన్ని కార్యాలు కూడా శాంతిపూర్ణంగా నడవడం, ఇక్కడ ఏమి అలజడి గోల లేకుండా. దీన్ని చూసి అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన విఏపీస్ కూడా ప్రశంసించారు. इसी प्रकार इतने बड़े ओम शांति भवन के इतने अल्पकाल में निर्माण होने की बात भी सभी के लिए एक मधुर आश्चर्य बन गया. అదే రకంగా ఓం శాంతి భవనం తయారవడం కూడా, తక్కువ టైంలోనే ఆ భవనం తయారవడం కూడా ఒక మధురమైన ఆశ్చర్యకరమైన దృశ్యంగా అనిపించింది అందరికీ పరివారంలో. అంతకుముందు పాండా భవన్ ఒకటి ఉండేది, 82లో స్టార్ట్ చేశారు. 82 నాకు తెలుసు, ఎందుకంటే 82లో మేము వెళ్ళాము బాబా మిలనానికి. అప్పుడు ఓం శాంతి భవన్ లేదు, అక్కడ బాబా రూమ్ దగ్గర ఎత్తుగా మెట్లు ఉండి మెడిటేషన్ హాల్ అని ఉంటుంది కదా, ఆ హాల్లో మేము బాబాతో కలుసుకున్నాం అనమాట. ఇక్కడ మన సెంటర్ హాల్ ఎలా ఉంటుందో స్టేజ్ మీద అక్కీలు కూర్చొని, అలాగా స్టేజ్ మీద బాబా కూర్చొని గద్దె పైన. అయితే ఆ టైంలో ఓం శాంతి భవన్ పునాది వేశారు, వర్క్ జరుగుతుంది. మేము వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లోనే పునాదులు అవుతున్నాయి అన్నమాట, లోపల వేస్తారు కదా తవ్వి పునాదులు. అప్పుడు మేము అందరూ అంటే క్లాస్ అయిపోయాక అందరినీ దీది పట్టుకొని వెళ్ళేవారు, అలాగా లైన్లో అందరూ వెళ్ళి అక్కడ గమైలతోని ఎవరు ఎంత మొయ్యగలరో మోసి ఇవ్వడం అన్నమాట. 1 గంట అలాగా సేవ చేసి, ఆ తర్వాత కూడా చేసేవాళ్ళు, కానీ ఆ సేవలో ఉండేవాళ్ళు ఎలాగో చేసేవారు, ఆ సేవలో లేని వాళ్ళు కూడా వెళ్ళి చెయ్యి వెయ్యాలి, కరసేవ ప్రతి ఒక్కరు చేయి పడాలి అని. అప్పుడు నేను ఒక చిన్న అమ్మాయి, అప్పుడు నేను వెళ్ళినప్పుడు 9 ఇయర్స్ 10 ఇయర్స్ ఏజ్, నేను కూడా ఒకటి 2 రాళ్ళు తల మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళేసాను అనమాట. అలా దీదీ దగ్గరుండి అది చేయించారు ఓం శాంతి భవన్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం. అది కూడా ఆశ్చర్యం కలిగింది అందరు. అప్పట్లో ధనం అంత ఉండేది కాదు యజ్ఞంలో, అటువంటి రోజుల్లో కూడా ఓం శాంతి భవన్ అలా కట్టగలిగారంటే ఆశ్చర్యం అన్నమాట అందరికీ. वास्तव में ये दोनों के मधुर व्यक्तित्व एवं प्रशासन कुशलता का प्रभाव ही था
कि सभी ने तन मन धन से सहयोग देकर इतने बड़े कार्य को सहज ही सफलता से पूरा कर लिया, और वो भी योगिक अवस्था एवं శాంతి से। వాస్తవానికి ఇద్దరు దాదీలు, దాది మరి దీది, ఇద్దరిలో ఉన్న కుశల అడ్మినిస్ట్రేషన్ యొక్క కళ యొక్క ప్రభావం ఇది అందరిపైన. అందరూ తమ తనుమన ధనాలతో సంయోగం ఇచ్చి ఇంత పెద్ద కార్యాన్ని కూడా ఓం శాంతి భవాన్ని కట్టే కార్యక్రమం సహజంగా సఫలతాపూర్వకంగా పూర్తి చేశారు. అది కూడా యోగయుక్త అవస్థలో శాంతిగా, ఎక్కువ అలజడి చెందకుండా జరిగింది అది కన్స్ట్రక్షన్. त्यागमय जीवन। दीदी जी यद्यपि एक बहुत ही धनवान घराने में पैदा हुई थी, तथापि यज्ञ में उनकी वेशभूषा, खान पान तथा रहन सहन अन्य सभी की तरह अत्यंत सादा और साधारण था। दीदी जी మంచి డబ్బున్న కుటుంబం నుండి పెరిగి వచ్చిన యజ్ఞంలో ఆమె వేషభూషం కానీ, ఆహార పానీయాలు తినడం తాగడం కానీ, నివసించడం కానీ, మిగిలిన యజ్ఞవత్సల్లా కానీ చాలా సాదాగా సాధారణంగా ఉండేది. उन्होंने कभी भी अपने लौकिक कुल के धन धान्य के बारे में गर्व नहीं किया। दीदी ఎప్పుడు కూడా తన లౌకిక కులం యొక్క గర్వం కానీ లేదా లౌకికంలో ఉన్న ధన ధాన్యాల విషయంలో గర్వం కానీ చూపించలేదు. उन्होंने अपने लौकिक जीवन के सुखों को कभी भी याद नहीं किया। ఆమె తన లౌకిక జీవితంలో ఉన్న సుఖాలను ఎప్పుడు కూడా గుర్తు చేయలేదు. ఇక్కడికి వచ్చాక నేను ఇంత సుఖంగా సౌకర్యంగా ఇంట్లో ఉన్నాను అనేది ఎప్పుడు గుర్తు తెచ్చుకోలేదు కూడా. इस प्रकार वे सादगी और त्याग की मूर्ति थी। ఈ రకంగా ఆమె సింపుల్గా त्यागी मूर्तिగా ఉండేవారు. उनके पास जो चीजें होती वे दूसरों को ही सौगात देकर प्रभु प्रेम में बांध देती। ఆమె దగ్గర ఏమి వస్తువులు ఉన్నా ఇతరులకి సౌగాతుగా ఇచ్చేస్తూ ప్రభు ప్రేమలో బంధించేవారు ఎదుటి వాళ్ళని. उन वस्तुओं को वे अपने लिए प्रयोग नहीं करती थी। ఆ వస్తువుల్ని తన కోసం తను ఉపయోగించేవారు కాదు. తన దగ్గర ఉన్న వస్తువులు అందరికీ ఇవ్వడమే సౌగాతుగా పంచటంలోనే దీది వాళ్ళని అటువంటి ప్రేమలో బంధించేవారు వచ్చేవారని అని చెప్తున్నారు. ఇంకా జగదీష్ భయ్య అనుభవాలు ఇంకో 2 పేజీలు ఉంది, రేపు చదువుకుందాం, అది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ నిర్మల్ శాంతదాది అనుభవాలు అవి కూడా ఉన్నాయి, సుదేశ్ భయ్య అనుభవాలు అవి. జగదీష్ భయ్యది మిగిలింది ఏదైతే ఉందో ఆ 2 పేజీలు చదువుకొని మిగిలినవి మళ్ళీ వేరే వాళ్ళ అనుభవాలు కూడా రేపు సాయంత్రం చదువుకుంటాం. అచ్చా, ఓం శాంతి.